హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టెంకాయ వాసన వస్తే కుళ్ళిపోయినా కూడా బయటపడేస్తాం కదా, అది ఉపయోగించుకొని ఏ విధంగా ఇంట్లోనే కొబ్బరి నూనెను యూజ్ చేసుకోవచ్చో అని నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఇక్కడ టెంకాయలను తీసుకున్నాను. ఈ టెంకాయలు పగలగొట్టినప్పుడు వాసన వస్తుంది, అందుకే నేను ఈ టెంకాయలను తీసుకున్నాను. తర్వాత ఈ టెంకాయలను కుక్కర్లో తీసుకుంటున్నాను. ఇందులో నీళ్లు వేస్తున్నాను. వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన పెట్టి ఒక 2 విజిల్లు వేయించుకోవాలి. ఈ విధంగా కుక్కర్లో వేసుకొని మనము విజిల్ వేయించడం వలన కొబ్బరి అనేది తొందరగా సపరేట్ అవుతుంది. నేను విజిల్ అనేది వేయించుకున్నాను. చల్లగా అయ్యేంత వరకు వదిలేస్తున్నాను. చల్లగా అయిన తర్వాత ఈ టెంకాయలు నేను చాకుతో ఈ విధంగా సపరేట్ చేసి తీసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నాం కదా, సేమ్ ఈ విధంగా మనము చాకుతో ఈ విధంగా అంటే చాలు, బాగా నీట్గా సపరేట్ అవుతుంది. నేను ఇక్కడ టెంకాయలను సపరేట్ చేసుకున్నాను కదా. తర్వాత ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాం కదా, సేమ్ ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. నేను చాకుతో అంతా కూడా కట్ చేసుకొని మీకు చూపిస్తున్నాను, చూడండి. తర్వాత ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేస్తున్నాను. 3 భాగాలు చేసుకోవాలి. నేను మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను, చూడండి ఈ విధంగా. తర్వాత ఇది పాలను సపరేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. దానిపైన ఒక క్లాత్ వేసి మనము రుబ్బిన టెంకాయ పేస్ట్ను ఇందులో వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాం కదా, సేమ్ ఈ విధంగా ప్రెస్ చేస్తే చాలు, టెంకాయలో ఉండే పాలు అంతా కూడా సపరేట్ అవుతుంది. మీరు బట్టలో వేసుకొని పాలు తీయడం వలన టెంకాయ పొడి అనేది రాదు. చూడండి, నేను అంతా కూడా టెంకాయ పాలను సపరేటు పిండుకున్నాను. నేను మీకు టెంకాయ పాలను సపరేట్ చేసుకొని చూపిస్తున్నాను, చూడండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన ఒక బాండ్లీ పెట్టాను. బాండ్లీలో పాలను వేస్తున్నాను. గ్యాసు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తిప్పుకుంటూ రావాలి. ఒక 10 నుంచి 15 నిమిషాలు వదిలేయండి. నేను మీకు ఒక 10 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చింది కదా, ఈ టైంలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పాలి. కొంచెం బ్రౌన్ కలర్ అనేది వచ్చింది కదా, తర్వాత మీరు గ్యాస్ అనేది ఆఫ్ చేయండి. చూడండి, ఆయిల్ చూపిస్తున్నాను. ఏమే కెమికల్ లేకుండా బాగా సులభంగా ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను ఇక్కడ చల్లగా అయిన తర్వాత స్టెయినర్ సహాయంతో వడగడుతున్నాను. చూడండి, ఈ విధంగా స్మెల్ అనేది చాలా బాగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.